అయ్యో పాపం. బాధపడకండి సార్, మీ అమ్మాయి ఫోటో నాకు ఇవ్వండి, మా బాస్కు చూపి. పెళ్లిగాక నేను ఏడుస్తుంటే పిల్లాగిల్లా దొబ్బుతున్నావు. పెళ్ళా? మనిషి ఆశాజీవి కాదు, దురాశాజీవి. తిరగరా, తిరగ. ఇంకా పెళ్ళి అవుదేమో. నేను రేపే వెళ్ళి కలుస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ చేచ్చా? ఎముడు రావట్లేదా? బయలుదేరాడట. ఆహా. ఏమయ్యా శేషారెడ్డి, ఆ జుట్టు ఏమిటయ్యా అంత పొడుగ్గా పెంచావు? కటింగ్ చేయించుకుంటావో డిప్ కటింగ్ చేయించుకుంటావో నాకు తెలీదు. 4 రోజుల్లో తగ్గలేదనుకో ముందు పరువు తీస్తా, తర్వాత ఉద్యోగం పీకుతా. సర్లే గానీ సార్. మొన్న మన బాస్ ఆ, సుప్రజని బండబూతులు తిట్టాడు కదా, ఏదో ఒకసారి రిపీట్ చేయమన్నా. మేడం మీరెప్పుడు వచ్చారు మేడం? పావుగంట అయింది. ఎముడొస్తున్నాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు వచ్చారు సార్? 7 గంటలకి. అంత పొద్దున ఎందుకు వచ్చారు సార్? నేను లేనప్పుడు మీరు అందరూ ఎలా ఉంటున్నారో చూద్దాం. అందరూ చాలా డిసిప్లిన్ గా ఉంటారు సార్. సార్ ఇదేంటి సార్ కొత్తగా? పాత విషయాలు తెలుసుకుందామని. వస్తాను సార్. ఏయ్, సార్ అందరికీ వాళ్ళు నేను రావట్లేదని చెప్పి నేను చూస్తూ ఉంటాను. ఆ, ఏమన్నా హింట్ ఇచ్చావో? సార్ లోపల 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 ఏట్రాయ్ లోపల. ఏటి ప్రోగ్రాం? మన నరకాసురుడు ఎన్ని గంటలకు వస్తున్నాడు ఏంటి? నరకాసుడా? ఆయన ఎవరు? మన బాస్ నువ్వే కదా పేరు పెట్టావు. నేను ఎప్పుడు పెట్టానండి? ఆ? భలే వారే, ఈ మధ్య లేటెస్ట్ గా పేరు మార్చండి. యముడు. దేవుడు అని మనిషి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారండి? అది సరే గాని మన హిట్లర్ కి సన్మానం చేస్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేస్తావు కదా, ఏది ఆ ఐటమ్ ఒకసారి చెయ్యి. గొప్పవాళ్ళను ఆరాధించే వాళ్ళని కానీ అనుకరించకూడదు. ఏట్రాయ్ మన టైం బాంబ్ గురించి ఎప్పుడు మాట్లాడినా టైగరు, అనకొండ, డైనోసార్ అని డిస్కవరీ ఛానల్ లో యానిమల్ పేర్లని చెప్పేవాడివి. ఏ రాత్రి గొప్పడే పెట్టేటి కాదులే, ఆ జీవి ఈ జీవికి జీతం పెంచుతానని ఉంటాడండి. ఆ ఇచ్చిన గీత ఇడ్లీలకే చాటం ఉండదని మొన్న నానా వెరైటీ తిట్లు తిట్టాడు. ఎదురు ఒకసారి రిపీట్ చేయ వింటాను. అది కాదు గాని హిట్లర్ మిమిక్రీ చేయమన్నా. ఏటో తిట్లు అవే. వద్దు సార్, సన్మాన ప్రోగ్రామ్ చేస్తా. ఓకే కానీ మన కేకే గారిది మామూలు శుభ్రత కాదు, మహాశుభ్రత. అవును. టిఫిన్ చేసేటప్పుడు చేతులతో పాటు ఇడ్లీ కూడా కలుపుకొని తింటా. ఇడ్లీ అనేటి సాంబార్లు కూడా కడుక్కున్న రకం. అర్జెంట్ గా బిరుది సన్మానం చేసేది. కానీ బిరుది ఏంటంటే క్లీనింగ్ కింగ్. అమ్మయ్య చావ్. అదేం బిరుదు? బిరుదు ఇస్తే బుర్ర తిరిగిపోయినట్టు ఉండాలా. అవును. పరమ శుభ్ర చక్ర ఎలా ఉంది? అబ్బో, ఎదురు ఒకసారి repeat చెయ్. పరమ శుభ్ర చెక్. గొడవ 24 గంటలవుతుంది, ఇంకా రియాక్షన్ రాలేదంటే ఏంటర్థం? మర్చిపోయాడా లేక పక్కా పేపర్ వర్క్ చేసి లాయర్తో వస్తాడంటావా? రెండోదే అవుతుంది. వాడసలే తిక్కలోడు, గ్యారంటీగా నిన్ను బొక్కలో తోయిస్తాడు. అవునే, జలధరావు అన్నది కనీసం మెమ్మ పేరు కూడా కాదు కదే. పోయి ఆ పేరెందుకు పెట్టావు? ఏదో బిల్డప్ గా ఉంటుందని పెట్టుకున్నాను, సరేనా? బయటపడే మార్గం చెప్పవే అంటే నువ్వేంటే? ఎవరది? కేకేనా? కాదు. ఏ? ఒకవేళ లాయర్దైతే? ఎత్తవి. హలో మేడం, నేను సుదర్శన్ని. ఏంటి? మీరు చెప్పినట్టుగానే నేను కంప్యూటర్ కోర్సులో కూడా చేరాను. సరే, ఆ కంప్యూటర్ సెంటర్ లో పనిచేసే టాల్ గర్ల్స్ ఎవరైనా వాళ్ళని టాల్ గర్ల్స్ అనరు, కాల్ సెంటర్ గర్ల్స్ అంటారు. అదే సెంటర్ లో టాల్ గర్ల్ కొంచెం విప్రోనో ఒయాసిస్ లోనో పనిచేసే అమ్మాయి అయితే. అది ఒయాసిస్ కాదు, ఇన్ఫోసిస్. పెట్టండి, ఫోన్ పెట్టండి. అమ్మో, వాడే. ఎవరు? హలో. చూడు, నువ్వు కమర్షియల్ అయితే నేను కమర్షియలే. ఆ సిరిపురం మ్యాచ్ అయితే ఉందన్నావు కదా, అది చూపించు. అది వర్కౌట్ అయితే ఓకే, లేదంటే నీకు నాకు రామ్ రామ్ శ్యామ్ శ్యామ్. అలాగే సార్. థ్యాంక్ గాడ్, ఎంత పెద్ద గొడవ తప్పింది. వాడితో జర్నీ అంటే పర్లేదా? అంత సీన్ లేదులే. ఈ 2 రోజులు వాణ్ణి ఎలాగోలా భరిస్తే పీడ వదులుతుంది. హలో అమ్మగారు, మీకు వేకప్ కాల్. కేకే గారు కరెక్ట్గా 9 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటానన్నారు. దానికి ఎంత పొద్దున్నే ఫోన్ ఏంటండి? 8:30కి ఇంకోసారి ఫోన్ చేస్తారా? 8:30కా? ఆల్రెడీ మా సార్ లేసి ఇల్లంతా సర్దేస్తున్నారు.
అదే లగేజ్ చెప్తున్నారండి. ఎంకి పెళ్లి సుబ్బిశెట్టి చావకొచ్చినట్టు వీడి పెళ్లి నాకు చుట్టుకుందేంట్రా దేవుడా. వెళ్దామా? సారీ సార్. ఏంటి రావట్లేదా? అయ్యో అది కాదు, మొన్నేదో తొందరపడి అన్నానని. ఓ అదే, దానికి మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను, రండి. క్షమించేశాడా? నాకు అర్థమైందిరా, నేను చచ్చేలోపు నీకు పెళ్లి కాదు. 5 ఏళ్ల క్రితమే చెప్పాను ఆ కమ్మం పిల్లని చేసుకోరా అని. విన్నావా? ఆవిడ గారు పెరుగన్నం తిన్నాక వేళ్ళు ఆక్కుందట. అది ఈయన గారికి నచ్చలేదు. అలా నాకూడదా బామ్మగారు? నార్మై, మీరేం ఫీల్ అవ్వకండి సార్. వాజ్పేయికి పెళ్ళైందా? అబ్దుల్ కలాం పెళ్ళైందా? జయలలితకి పెళ్ళైందా? అంతెందుకు సార్, నాకు పెళ్ళైందా? గొప్ప వాళ్ళు అవ్వాలంటే పెళ్లి చేసుకోకూడదు సార్. నారా చంద్రబాబు నాయుడుకి పెళ్ళయిందా? అయింది సార్. అనిల్ అంబానీకి పెళ్ళయిందా? అయింది సార్. రజనీకాంత్కి పెళ్ళయిందా? అర్థమైంది సార్. అరెరే అరెరే మనసే. వాట్? కేక్ ఏంటి నీకు ఇష్టమా? ఇష్టమా?